అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ దురదలు ఒంటి మీద సడన్గా వస్తాయండి. దురదలు వెలితి మాట్లాడాలి. సో అటువంటివి ఎందుకు వస్తాయో తెలియదు, దేనికి వస్తాయో అంతకన్నా తెలియదు. చాలా సివియర్ ఉంటాయి. వస్తే పెద్ద పెద్ద మొత్తం ఒళ్ళంతా కూడా తేలిపోతుంది. అంటే ఒంటి మీద వాపు చేసినట్టు ఉంటుంది. కొంతమందికి మొత్తం బాడీ తల నుంచి పాదాల వరకు కూడా మొత్తం ఎవరు కొడితే బెల్ట్ తీసుకుని కొడితే ఎలా అవుతుందో అలా ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కడ ముట్టుకుంటే అక్కడ ఆ వస్తే కొన్నిసార్లు ఏదైనా చేయబట్టుకున్నాం అనుకోండి, చేయి తీసేయం కదా, అక్కడ దొరదొచ్చేస్తుంది, దద్దొచ్చేస్తుంది మొత్తం అంతా. ఎలా అంటే పిండి పెనం మీద పోస్తే దోశ ఎలా అవుతుందో అలా రకరకాల ఇర్రెగ్యులర్ షేప్లు ఉంటాయి. అంత సివియర్ ప్రాబ్లం వస్తుంది. అది ఎప్పుడు చెప్పారు కదా, ఎప్పుడు వస్తుందో తెలియదు, దేనికి వస్తుందో తెలియదు. మామూలు పని చేసుకుంటూ ఉంటారు, సడన్గా వచ్చేస్తుంది. అంటే కొంతమందికి ఏమో కేవలం ఆ దద్దులు అలాగే వస్తాయి, ఇబ్బంది ఏం పెట్టవు. కొంతమందికి దద్దులతో పాటు దురదలు వస్తాయండి. దురద వచ్చి గీరే కొద్దీ ఎటువైపు గీరుతుంటే అటువైపు దురద వచ్చేస్తుంది, అటువైపు మళ్ళీ కొత్తగా దద్దు వస్తుంది. అంత భయంకరంగా ఉంటుంది ప్రాబ్లం. కళ్ళ దగ్గర వస్తుంది, పెదాలు వాసిపోతాయి, ఫేస్ మీద వస్తాయి. చాలా సివియర్ నరకం అనుకోండి నిజం చెప్పాలంటే. సో ఇటువంటి ప్రాబ్లము అది కొంత ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం వల్ల వస్తుందని, కొంతమందికి ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ అంటే వేడి ఎక్కువైనా, హాట్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయినా, అలాగే మరీ కోల్డ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్కి ఎక్స్పోజ్ అయినా కానీ కొంతమందికి వస్తూ ఉంటాయి. నిద్ర సరిగ్గా లేకపోయినా, స్ట్రెస్ లెవెల్స్ పెరిగినా వస్తాయి. కాబట్టి దేనికి వస్తుందో తెలియనప్పుడు ఏం చేయాలంటే దాన్ని సబ్సైడ్ చేసి పడేద్దామని చెప్పి దానికి స్టెరాయిడ్ మెడికేషన్ వాడారు, లేకపోతే ఏదో ఒక అలర్జిక్ టాబ్లెట్స్ ఇవ్వడాలు, లేకపోతే క్రీములు వాడతారు. క్రీములు ఎక్కడ రాసుకుంటారు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడ వస్తుందో తెలియదు. అటువంటిప్పుడు దాన్ని రాసుకునే ఛాన్స్ ఉండదు కదా. అందుకని ఇటువంటి ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతున్నారు. అది చిన్న పిల్లల దగ్గర నుంచి మరీ రీసెంట్గా అయితే ఇప్పుడు సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం మనం మొయినాబాద్లో ఓపీ అవుతుంటుంది కదా, అక్కడ తీసుకొచ్చి ఒక బాబుని తీసుకొచ్చారు. చిన్న పిల్లడు, అంటే ఆల్మోస్ట్ 7-8 months ఉన్నాయి అనుకుంటాను. ఒళ్ళంతా దొరకలు వచ్చేస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ మీదే ఉన్నాడు, వాళ్ళ తల్లిపాల మీద ఉన్నాడు. కానీ ఎందుకు వస్తుందో తెలియదు. వచ్చినప్పుడు నరకం సార్ అని చెప్పి వాళ్ళు చూపిస్తుంది. మనకు అంత చిన్నపిల్లలు మనం ఏం చేయలేము, ఎందుకంటే మనం రెమెడీస్ ఏమి చెప్పలేము దానికి, ఎందుకంటే వాళ్ళ బాడీ చాలా సెన్సిటివ్ ఉంటుంది. అందుకే మన దగ్గర రెమెడీ తీసుకున్న 13 ఏళ్ళ లోపల మనం ఇవ్వం రెమెడీస్, మీరు బయట పడుకోండి, తెలియదు ఏ రియాక్షన్స్, ఎందుకంటే ఏమైనా రియాక్షన్స్ అని చెప్పలేము, వాళ్ళకి తెలియదు, అర్థం కాదు. అందుకని వద్దని చెప్తాం. సరే, ఓకే. కాబట్టి ఇటువంటి ఇంత సివియర్ ప్రాబ్లం ఉన్నదానికి రెమెడీ ఏం కావాలి చేసుకోవడానికి మన మెడికల్ షాప్లో దొరుకుతుంది. అదేనండి, మన వంటింట్లో దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. ఏం కావాలి తెలుసా? పిప్పళ్ళు ఇటువంటి ప్రాబ్లంకి కరెక్ట్ రెమెడీ లాగా పనిచేస్తాయి. దాంట్లో చెవిసిన్, ఐసోచెవిసిన్, పైపరిన్, ఐసోపైపరిన్ అని ఇటువంటివి ప్లాంట్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి, ఫైటోకెమికల్స్. ఇవి ఇటువంటి ప్రాబ్లమ్స్ మీద అంటే ఇన్స్టెంట్గా వచ్చేటువంటి రియాక్షన్స్. ఒక విధంగా చెప్పాలంటే బయట నుంచి వచ్చేటువంటి స్టిమ్యులేషన్కి మీ బాడీ లోపల ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమే ఓవర్ రియాక్ట్ కావడం అంటారు. అంటే దానికి మళ్ళీ ఏదైనా స్టెరాయిడ్స్ వాడామనుకోండి, ఉన్న రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. అలా కాకుండా మనకున్నటువంటి ఇమ్యూన్ సిస్టాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ దాన్నే వచ్చినటువంటి ప్రాబ్లంను కంట్రోల్ చేయడం. అంటే ప్రాబ్లం ఉన్నప్పుడు తీసుకోవడం ఒక లెక్క, అసలు రాకుండా చూసుకుంటే ఇంకా బెటర్ కదా. క్యూర్ కన్నా కూడా ప్రివెన్షన్ బెటర్ అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో సేమ్ థింగ్ ఇక్కడ మనం చేసుకోవచ్చు. దీన్ని రెగ్యులర్గా కానీ మనం దాన్ని తీసుకుంటూ ఉంటే ఇటువంటి అటాక్స్ రాకుండా ఉంటాయి. చాలా మంది భయంతో వేస్తారు, పొద్దున ఈ రోజు నాకు మళ్ళీ ఎప్పుడు వస్తుందో, ఎక్కడ వస్తుందో, ఎంతసేపు ఉంటుందో తెలియదు నాకు అని చెప్పి అదొక భయంతో వేస్తుంటారు. అటువంటి వాళ్ళు ధైర్యంగా వాడుకోవాల్సింది ఈ పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళని మీరు బెల్లంతో కలిపి తీసుకోవాలి. పిప్పళ్ళని ఒక 1/2 స్పూన్ పిప్పళ్ళు మీరు తీసుకుంటే బెల్లము 1 స్పూన్ బెల్లం కావాలి. అంటే దీనికి డబుల్ 1:2 రేషియోలో కావాలి. 1:2 రేషియోలో కలిపితేనే ఇది మందు లెక్క పనిచేస్తుంది. అంటే ఆ విధంగా మీరు చేసుకోండి. అంటే ఎన్ని స్పూన్లు బెల్లం వేసుకుంటారో, ఎన్ని స్పూన్లు పిప్పళ్ళు వేసుకుంటారో మీ ఇష్టం, మీరు దొరికేదాన్ని బట్టి. కాబట్టి దాన్ని బాగా నూరేసి దాన్ని ముద్ద లెక్క చేసుకోండి. బెల్లం కలుపుతున్నాం కాబట్టి
మనకు అది మంచి పేస్ట్ లెక్క అవుతుంది. దాన్ని ఉండలాగా చేసుకోవచ్చు. నువ్వు ఉండలాగాను బెల్లం ఉండలాగాను ఎలాగైనా చేసుకోవచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, వాడేటువంటి బెల్లం మంచి బెల్లం వాడాలి, నల్ల బెల్లం వాడాలి. అంతేగాని ఈ సూపర్ మార్కెట్లో దొరికేది క్యూబులు కాదు, ఎల్లో క్యూబ్స్ కాదు. వాటిలో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, అది మందు లెక్క పనిచేయదు, చాలా వరకు అందులో కెమికల్ ఉంటుంది. అలా కాకుండా నల్ల బెల్లం, కుండ బెల్లం అంటారు, పావు బెల్లం అని చెప్పి చేస్తూ ఉంటారు. ఈ అరిసెలు ఇటువంటి చేసినప్పుడు వాడతారు. అటువంటి బెల్లం తెచ్చుకోండి. ఆ బెల్లంతో చేసినటువంటిదే మీకు బాగా పనిచేస్తుంది. సో మీకు షుగర్ ప్రాబ్లం ఉందనుకోండి, మీకు ఏం చేసేయలేదు. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి ఈ పిప్పళ్ళ లడ్డు తినేసేయండి చాలు. పిప్పళ్ళు బెల్లం వేసినటువంటి లడ్డు తినేస్తే మీకు అది ఎప్పుడు వస్తుందో, ఎటువైపు నుంచి చూసేది ఏమొస్తుందో మీరు మర్చిపోండి దాని గురించి. ఇది చూసుకుంటుంది, ఏ వైపు నుంచి రాదు. అసలు మీ బాడీలో ఉన్నటువంటి ఆ రియాక్షన్ ని ఫ్లేర్ అప్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. చెప్పాను కదా, ఆ చెవిసిన్ ప్లస్ పైప్రిన్ అనేది అద్భుతం. ఆ రెండు కాంబినేషన్ ఈ బెల్లంతో కలిపితే దాంట్లో కొంచెం ఐరన్ ఉంటుంది. ఐరన్తో కలిసేసరికి మీకు ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ తిరుగుతూ ఉంటుంది కదా, దాంట్లో ఉన్నటువంటి హెమోగ్లోబిన్ మాలిక్యూల్ అనేది దాని మీద ఒక యాంటీబయాటిక్ మెషిన్ గది తిరుగుతున్నట్టు అనమాట. అది తిరుగుతున్నంతసేపు, మీ బాడీలో ఉన్నంతసేపు మీకు అసలు అటాక్ రాదు. కేవలం జస్ట్ 3 రోజుల్లోనే తగ్గిపోతుందని చెప్తున్నారు. సరే, అప్పుడంటే అప్పుడు బాడీ కండిషన్కి 3 రోజుల్లో, మనకి ఇప్పుడున్న బాడీ కండిషన్కి మన ఇమ్యూనిటీకి 30 రోజులు పట్టవచ్చు. కాబట్టి దీన్ని వాడితే దీని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఓన్లీ దీనికి స్కిన్కి సంబంధించిన ఈ ప్రాబ్లమే కాదు. మీరు ఈ పిప్పళ్ళు వాడడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. తీసుకోండి మీరు, అంతే. మీరు మర్చిపోయి తీసుకోండి, కళ్ళు మూసుకొని తీసుకోండి, అంతే. రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. మీరు ధైర్యంగా ఉండొచ్చు. సరేనా? ఎంత పెద్ద ప్రాబ్లంకైనా కొంచెం ఓపికగా వెతుక్కుంటే చిన్న రెమెడీ దొరుకుతుంది. చిన్న ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం అయినా సరే చిన్న కథ కూడా చెప్పవచ్చు కదా. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న రెమెడీలు, హోమ్ రెమెడీస్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మన టీం ఉంటారు, వాళ్ళు అటెండ్ అవుతారు. కాస్త ఓపిక చేసుకోవాలి, ఎందుకంటే చాలా విపరీతమైన కాల్స్ వస్తుంటాయి. అటెండ్ కావడం కొంచెం కష్టం, అది మీకు రింగ్ అవుతున్నట్టు ఉంటుంది కానీ వేరే కాల్లో ఉంటుంది. సో వాళ్ళని అడిగితే మీకు హోమ్ రెమెడీ చెప్తారు, దాన్ని ఫాలో కాండి. అప్పటికీ తగ్గకపోతే మీరు డాక్టర్ని కలవచ్చు. సరేనా? మరోసారి మరి మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.